గిరిజన ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు చాలా అందంగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సంక్రాంతి పండుగని మనము ఈరోజు ఎందుకు చేసుకుంటున్నాము, ఈ పశువులకి ఎందుకు మనం ఇవన్నీ తినిపిస్తున్నాము, కొంచెం ఫుడ్ అనేది తినిపిస్తున్నాము, సో అవన్నీ ఎందుకు చేస్తున్నాము అనేది మనం వీళ్ళనే కనుక్కొని చెప్తాను. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల మనం ఎందుకు అంతా సంక్రాంతి ఇది పూర్వంలోనే పశువు అనేసరికల్లా అది ఒక మన జంతువు, మన ఈ ప్రకృతికి అన్నికి కలిసి వచ్చేది. మేము పొలం పనులు చేసుకోవడానికి మాకు కూడగా అది మమ్మల్ని పోషించే అటువంటి మహాను పెద్ద దేవత లాంటిది. కాబట్టి మేము ఈ సంక్రాంతి రోజు ఏం చేస్తామంటే పులగం తయారు చేసి కొమ్ములకి రంగులేసి ఆ దుంప కూడా కడతాం. మేము దుంప ఎందుకు కడతామంటే అది పిండి దుంప అంటాం. అది పిండి దుంప భూమి మీద లోనుండి వస్తుంది. అది కట్టడానికి కారణం ఏంటంటే ఆ పిండి దుంప అంత గట్టిగా ఉంటుందో మా ఎద్దులు మా పశువులు కూడా అంత గట్టిగా ఉండాలా. ఎప్పటికి ఇలా మంచి గట్టిగా ఉండి మాకు ఇలాగ పోషించి మాకు పంటలు పండించి మా వ్యవసాయాన్ని కాపాడి అన్ని చేయడానికి కోసం అన్ని పనులు చేస్తాం. దానివల్ల మేము బ్రతుకున్నాం. కాబట్టి ఆ కొత్త ధాన్యం కూడా ఇంటికాడ మేము తెచ్చుకున్నప్పుడు అది ఇంటికాడ పెట్టుకుని ఆ ధాన్యం దానికి కష్టపడే దాన్ని కొన్ని తినిపిస్తాం. ఆ తిన్న తర్వాత అది తెచ్చి మేము ఇంట్లో పెట్టుకుంటాం. మళ్ళీ అది మళ్ళీ ఎవరైనా పశువులు కాపే గొల్లవుడు ఉంటాడు, ఆయనకి అది మళ్ళీ దానం చేస్తాం. ఆ రకంగా మహా దేవతగా మేము ఈ గోమాత పూజ అంటూ ఈ సంక్రాంతి రోజు చేస్తామమ్మా. ఆ కొత్త కన్య అది కొత్తగా అయితే పాతది పోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఒక తాడు మనం ప్రతి సంవత్సరం కొత్తగా దాని బంగారంతో మనం పండగలకి ఎలాగ మనం బంగారం కొనుక్కొని కట్టుకుంటాం ఈ గొలుసులు అనేది. అలాగే దానికి ఒక బంగారం కింద అది మేము పోల్చి వేస్తాం అన్నమాట. ఇప్పుడు మీకు పశు పూజ అనేది ఎలా జరుగుతుందో నేనైతే మీకు ఈ వీడియో మొత్తంలో చూపించేస్తాను. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కరికి కూడా బొట్టు అనేది అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. సో అందుకని చెప్పేసి పశువులకి మనం బొట్టు పెట్టే ఈ కార్యక్రమం మొత్తాన్ని స్టార్ట్ చేస్తాము. అండ్ అంతేకాకుండా మనం ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా సరే అది చిన్న దగ్గర నుండి పెద్ద అయ్యేంత అంటే ఏ కార్యక్రమం అయినా సరే మనకి పసుపు కుంకుమ అనేది కంపల్సరీ ఉంటుంది. సో మనం ఫస్ట్ ఏంటంటే దంచిన పసుపు అయినా లేదంటే ప్యాకెట్లో పసుపు అయినా సరే వాటర్లో కలిపి మనమైతే పశువులకు అనేది పెడుతూ ఉంటాము. ఇలా పెట్టడం వల్ల అది ఒక యాంటీబయాటిక్ అనమాట. మనం సైంటిఫిక్గా చెప్పుకోవాలి అంటే అది యాంటీబయాటిక్. అంతేకాకుండా పశువుల కొమ్ములకి రంగులు రాస్తారనమాట. రంగులు ఎందుకు రాస్తారు అంటే పశువులు ఒక విజయాన్ని సాధించిందంటే మనం ఏదైనా ఒక గొప్ప విజయాన్ని సాధిస్తే ఏం చేస్తారు, సన్మానం అవి చేస్తూ ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి పశువులకి కొమ్ములకి రంగులు రాసి వాటికి కొత్త బట్టలు వేస్తారనమాట. కొత్త బట్టలు అంటే ఏమి కాదు, అక్కడ మీరు మెడలో చూస్తున్నారు కదా వైట్ కలర్ది, అదే కొత్త బట్టలు దానికి. అండ్ అంతేకాకుండా మెడలో కొత్త కన్నె కట్టుకుంది అంటే సంవత్సరానికి ఒకసారి కన్నెని మారుస్తూ ఉంటారు. కన్నె అంటే తన మెడలో ఉండే తాడు, ఆ తాడుని మార్చడం అనేది జరుగుతుంది. అంటే వాటికి ఏంటంటే కొత్త బంగారం అంటే పండగకి మనం కొత్త బంగారం ఎలా వేసుకుంటామో వాటికి కొత్త కన్ను పెడతారు. అండ్ మనం కొత్త బట్టలు వేసుకుంటాం కదా, సో కొత్త బట్టలు వేసుకుంది. ఇంకా మనం అలంకరించుకుంటాం కదా, అందుకని చెప్పి వాటి కొమ్ములకి రంగులు అనేది రాస్తారు. అండ్ అంతేకాకుండా తన శరీరం మొత్తం కూడా మీరు చూస్తున్నారు కదా పసుపుతోని ప్రతిదీ రుద్దుతుంటారు. ఎందుకంటే అది ఒక యాంటీబయాటిక్. అంటే ఇప్పుడు వరకు అది అటు ఇటు నడుస్తూ కొంచెం కాళ్ళకి వాటికి చిన్న చిన్న పొక్కుల్లాగా ఏమైనా వచ్చినా సరే అది వెంటనే తగ్గిపోవాలి అని చెప్పేసి అలా అయితే చేస్తారు. పసుపుని కుంకుమని కూడా రాస్తారు. ఎందుకంటే పసుపు కుంకుమ అనేది మనకి పాజిటివిటీని తీసుకొని వస్తుంది. ఇంకా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వెన్నుపూస మీద వేస్తారు. అది దేనికి వేస్తారు అని అంటే వెన్నుపూస గట్టిపడడానికి అనమాట. అంటే అది పొలం పనులన్నీ చేసి అలసిపోతూ ఉంటుంది కదా, వెన్నుపూస అనేది నొప్పి అనేది జరుగుతుంది. దాన్ని తగ్గించడానికి అని చెప్పేసి నూనెని కానీ నెయ్యిని కానీ వాడతాము.
ఇది ఇలా ఉంటుండగా మనం మన ఇంట్లో పూజ అనేది ఒకటి జరుగుతుంది కదా, ఆ పూజని మనం అంటే ఎలా చేసుకుంటాము, ఏ కార్యక్రమం చేసినా సరే మన ఇంట్లో శుభకార్యం కానీ ఏ కార్యమైనా సరే పూజతో స్టార్ట్ చేస్తాము. అందుకని చెప్పేసి ఇది పశువుల శాల కదా, అంటే వాటి ఇల్లు, వాటి ఇంట్లో మనం ఏం చేయాలి, పూజ అనేది చేయాలి. కాబట్టి ముందుగా ఆవు పేడ తీసుకొని చిన్న కల్లాపులాగా అంటే అక్కడ ఒక చిన్న ప్లేస్లో రుద్దేసి ఆవు పేడని అక్కడ ఒక చిన్న మొగ్గేసేసి ఇంటికి మనం తోరణాలు ఎలా కట్టుకుంటామో అలాగే ఏం చేస్తామంటే ఒక అడ్డ తాడుకి ఒక పువ్వుని ఒక పసుపు పిండి దుంప అని ఉంటుంది, ఆ రెండింటిని కలిపి ఆ పశువుల శాలకైతే కడతాము. ఈ కట్టడం దానికే కాకుండా పశువులకు కూడా దీన్ని కడతామన్నమాట. ఎందుకు కడతాము అంటే మనం ఇప్పుడు ఏదైనా గొప్ప సాధిస్తే అంటే ఇవి పండించినవే కదా, సో వీటికే కదా ఫస్ట్ పెట్టాలి, అంటే ఇవి తెచ్చినవే కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే వీటికే పెడతాము. వాటిని ఇలా తయారు చేస్తాము. వీటిని ఏంటంటే చిన్నపిల్లలు వాటి మెడలో ఉన్న దానిని దొంగ చేసుకొని తింటారనమాట. అదొక ఆనందం. మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ అక్కడ పులగం అనేది ఉంటుంది. ఈ పండక్కి మనం పులగం అనేది వండుకుంటాము. ఆ పులగాన్ని ఫస్ట్ గోశాలలో పెట్టేసి ఆ తర్వాత ఆవుకు తినిపిస్తారు. నా చేతిలో కనిపిస్తుంది కదా, దాన్ని అయితే పిండి దుంప అంటాము. దీన్ని కూడా మనం ఆవులకే పెడతాము. ఆవుల కన్నెకి మనం ఎలా అయితే కడుతున్నామో ఆ పిండి దుంపే దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇలా వండి మరీ పెడతారు. దీంతో పాటు వైట్ రైస్ కూడా పెడతారు. అంటే వైట్ రైస్ దేనికి పెడతారు అంటే ఆ సంవత్సరంలో ఫస్ట్ పంట అనమాట మనకు వచ్చింది, ఆ బియ్యాన్ని మాత్రమే వాటికి పెడతారు. మీరు చూస్తున్నారు కదా, అది పిండి దుంపని మరియు ఆ వైట్ రైస్ని కలిపి పశువులకి పెడతారు. మీకు చూపించాను కదా, నూనె కానీ నెయ్యి కానీ వాటి వెన్నుపూస మీద రాస్తారని చెప్పేసి, వాటి వెన్నుపూస మీద వేసిన తర్వాత మిగిలిన నూనె అది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మొదటిసారిగా పండిన ధాన్యం అనమాట, వీటిని కూడా పశువులకు తినిపిస్తాం మేము. మీరు చూడొచ్చు, మొదటి ధాన్యము ఇంకా కలర్ మారుతూ ఉంటుంది, అంటే కొంచెం కలర్ చేంజ్ అయి ఉంటుంది. ఎక్కువ వర్షాలు పడడం వల్ల కొంచెం అది అటు ఇటు అయిపోయింది, పొట్టిపోయినట్టు అయిపోయింది. కానీ వాటికి పెడతాము. వీటిని ఇంకా బాగా ఎండబెట్టాలి. ఇప్పుడైతే ఆరతి అయితే ఇవ్వడం జరుగుతుంది. వాటిని మనం కూడా ఆరతి తీసుకోవాలి, ఎందుకంటే అవి మనం దేవుడితో పూజిస్తాం కాబట్టి. మా సంస్కృతి సాంప్రదాయాలు అనేవి చాలా గొప్పగా ఉంటుంది. ఈ పండుగ యొక్క ఆచారాలన్నీ కూడా మా పూర్వం నుండే వస్తున్నాయి. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇలా చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా పశువులు ఉన్న వాళ్ళు దీన్ని అయితే కంపల్సరీగా చేస్తారు. ఎందుకంటే పశువుల వల్లే మనం అంటే ఫుడ్ తినగలుగుతున్నాం అన్న ఒక కృతజ్ఞతతో వాటికైతే మనం ఇలా చేస్తాము. ప్రస్తుతం అయితే నేను కొన్ని ఇళ్లలో అయితే సేకరించిన వీడియోస్ అయితే మీకు పెడతాను. వీటికి ఫుడ్ మొత్తం పెట్టడం అయిపోయిన తర్వాత దీన్ని అంతటిని క్లీన్ చేసేస్తాము. అప్పుడు ఏం చేస్తామంటే పశువులని మేతకి వదిలేస్తాము. అవి మేతకి వెళ్ళిపోతాయి. మళ్ళీ యథావిధిగా ఎప్పుడులాగానే వాటి డేని కొనసాగిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ రోజుల్లో ఏంటంటే కొంచెం ఈ రోజు పశువు కొంచెం అంటే కోపంగా ఉంటుందన్నమాట. మీరు చూడొచ్చు, కోపంగా అంటే ఒక పౌరుషం కలిగి ఉంటుంది ఈ రోజు మాత్రం. చూస్తున్నారు కదా, మన గిరిజన ప్రాంతంలో సంక్రాంతి రోజు పశువులకి ఈ విధంగా సెలబ్రేట్ అనేది చేస్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఒక రైతుకి ఒక నేచర్కి ఉన్న బాండింగ్ అనమాట. అంటే రైతు వెళ్ళి పొలాన్ని దున్ని కష్టపడతాడు. సో వర్షం అనేది సన్ అనేది దానివల్ల మనకి పంటలు పండుతుంది. ఆ పంటలు పండడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే గోమాత. అంతేకాకుండా సూర్యుడు, వర్షము ఇవన్నీ కూడా ప్రకృతి కూడా సహకరిస్తుంది. దాన్ని పండిన తర్వాత ఇంటికి తీసుకొని వస్తారు. ఆ ఇంటికి తీసుకొని వచ్చిన ఆనందంలో ఆ ప్రకృతికి మరియు పశువులకి రిటర్న్ గిఫ్ట్ అనేది ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. సో కష్టపడ్డది దానికి మేపుతాం అన్నమాట. ధాన్యం ఫస్ట్ అయితే వాటికే ఇస్తారనమాట, పశువులకి పెడతారు. నిన్న మీకు ఆల్రెడీ అడ్డకాయ పూజ అనేది చూపించాను కదా. ఏంటంటే ఫస్ట్ ప్రకృతికి ఇస్తున్నారు, ఆ తర్వాత పశువులకి పెడుతున్నారు, దాని తర్వాతే మేము తింటాము. అండ్ ఫస్ట్గా పులగం అనేది ఒకటి ప్రిపేర్ చేస్తున్నారు.
దాన్ని పశువులకి పెట్టిన తర్వాత అక్కడ నుండి ప్రతిదీ తింటాము. తింటాం అన్నమాట. అడ్డకాయ కూడా అప్పుడే కదా అంటారు, అప్పటి వరకు అడ్డకాయ కూడా తినరు. ఇప్పుడు దీనికి కట్టింది ప్రతిదీ కూడా అడ్డకాయ మీకు ఎస్టర్డే చూపించాను, దాంట్లో ఉన్న గింజల్ని తింటారు. అడ్డకాయ తాడుతోనే ఆ కన్ను అనేది కట్టారు, దుంపలు అన్నమాట, దుంపలు అవి. అండ్ అడ్డకాయ ఆకుల్ని మాత్రమే ఉపయోగించారు ఇవన్నీ పెట్టడానికి. సో ఇలాంటి మరిన్ని ట్రైబల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Damn.